90s ఏ హీరో నెంబర్ 1 హీరో అంటే మనం టక్కున చెప్పే ఆన్సర్ చిరంజీవి గారు. చాలా ఇయర్స్ చిరంజీవి గారే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు టీఎఫ్ఐలో. చిరంజీవి గారు పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చాక ఇండస్ట్రీలో చాలా చేంజెస్ వచ్చాయి. ఆ తర్వాత నెంబర్ 1 పొజిషన్ వేరే యాక్టర్స్ మధ్య నడిచింది. ఆ తర్వాత ఇక 90 స్టార్స్ అందరూ కూడా సీనియర్ హీరోస్ అయిపోయారు. సో మరి ఇప్పుడున్న సీనియర్ యాక్టర్స్లో ఏ సీనియర్ హీరోకి ఎక్కువ మార్కెట్ ఉంది? ఎవరు నెంబర్ 1 అంటే ఏముంది, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ హీరోనే నెంబర్ 1 హీరో అంటారు. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది అరే బాట్లో అసలు మా హీరోకి మీ హీరోకి సంబంధం ఏంటి? ఫ్యూచర్ లో ప్రజెంట్ ఉన్న లెక్కలు ఏమన్నా మారుతాయా? ఎవరికి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉందో ఇది కూడా మాట్లాడుకుందాం. మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ సీనియర్ యాక్టర్స్ లో ఎవరు నెంబర్ 1 అనేది మాత్రమే వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియోలో ఒక చిన్న పోల్ పెట్టా. ప్రజెంట్ ఉన్న యాక్టర్స్ లో ఏ హీరో నెంబర్ 1 కామెంట్స్ లో చెప్పండి, ఆ రిజల్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తా అని చెప్పాను. ఈ వీడియోలో ఆ రిజల్ట్ చెప్తాను, ఏ హీరో పేరు కామెంట్ బాక్స్ లో ఎక్కువగా వినిపించిందో. సేమ్ అలాగే ఈ వీడియోలో కూడా చిన్న పోల్ పెడుతున్నాను. ప్రజెంట్ ఉన్న సీనియర్ యాక్టర్స్ లో ఏ హీరో నెంబర్ 1 కామెంట్స్ లో చెప్పండి. ఈ రిజల్ట్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కామెంట్ బాక్స్లో మీ ఫేవరెట్ హీరో నేమ్తో బద్దలైపోవాలి. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది వీడియో. 90s స్టార్స్ అయిన మన హీరోస్ ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ అయ్యారు. స్టిల్ వాళ్ళ దగ్గర నుంచి సినిమాలు వస్తూ ఉన్నాయి. దీంట్లో కొంతమంది సీనియర్ యాక్టర్స్ మంచి ఫామ్లో ఉంటే ఇంకొంతమంది ఫ్లాప్స్లో ఉన్నారు. ప్రజెంట్ వెంకటేష్ గారు అండ్ బాలకృష్ణ గారు మంచి ఫామ్లో ఉన్నారు. మంచి హిట్స్ని డెలివర్ చేశారు సంక్రాంతికి వచ్చి. నాగార్జున గారు లాస్ట్ సంక్రాంతికి వచ్చి పర్లేదనిపించినా బట్ ఓవరాల్గా ఆయన దగ్గర నుంచి బ్యాడ్ ఫీలింగ్స్ వచ్చాయి. చెప్పాలంటే ఆయన ఫెయిల్యూర్ ఫేజ్లో ఉన్నాడు ప్రజెంట్. ఇక చిరంజీవి గారు కూడా లాస్ట్ టైం వచ్చిన బోలా శంకర్తో బాగా డిసప్పాయింట్ చేశారు. ఆ సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది ఫ్యాన్స్ని కూడా. ఓవరాల్గా చిరంజీవి గారు టీఎఫ్ఐని 90s ఏలిన ఆ తర్వాత జరిగిన చాలా చేంజెస్ వల్ల పొజిషన్స్ అన్నీ కూడా తారుమారయ్యాయి. సో ప్రజెంట్ ఉన్న మన సీనియర్ యాక్టర్స్లో ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఉన్న సీనియర్ యాక్టర్స్లో చిరంజీవి గారికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. ఇది మార్కెట్ కాదు, ఫ్యాన్ బేస్. అవును, మనందరికి తెలుసు చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉందని. సో ఆ ఫ్యాన్ బేస్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో ఆయనకి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో మాత్రమే కాదు, ఆయనకి ఇతర స్టేట్స్లో కూడా, సౌత్ అండ్ నార్త్లో కూడా మంచి ఐడెంటిటీ ఉంది. మన తెలుగు సినిమాలంటే చిరంజీవి గారు అనే అభిప్రాయం కూడా ఉంది కొంతమందికి. అలాంటి ఫ్యాన్ బేస్ ఆయన సొంతం. బట్ ప్రజెంట్ ఒక భారీ ఫ్లాప్ని ఇవ్వడం వల్ల ఆయన కొంచెం డల్ అయ్యారంతే. బట్ ఓవరాల్గా ఆయనకి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ప్రజెంట్ సీనియర్ యాక్టర్స్లో నెంబర్ 1 ఆయనేనా అంటే దాని గురించి ఇంకా డీటెయిలింగ్గా మాట్లాడుకుందాం. 90s మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఇంకో యాక్టర్ నాగార్జున గారు. సో ఆయన కూడా ఫ్లాప్లో ఉన్నారు. 90s మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఆయనకి ప్రజెంట్ కూడా డీసెంట్ ఫ్యాన్ బేస్ ఉంది. బట్ ఆయన చేస్తున్న ఫిలిమ్స్ వల్ల ఆయన కొంచెం బ్యాడ్ ఫేజ్లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన నాసామి రంగా పర్లేదనిపించింది. బట్ నాగార్జున గారికి కూడా ఓవరాల్గా తెలుగు స్టేట్స్లో డీసెంట్ మార్కెట్ ఉంది. ఇక మన బాలకృష్ణ గారి గురించి మాట్లాడితే ఆయన రీసెంట్గా మంచి ఫామ్లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ని డెలివర్ చేస్తున్నారు. ప్రజెంట్ ఆయనకి తెలుగు స్టేట్స్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా కొన్ని మాస్ ఏరియాస్లో ఆయన బెస్ట్ క్రేజ్ ఉంది. 90s ఆఫ్టర్ చిరంజీవి గారి తర్వాత అంత మార్కెట్ ఉన్న క్రేజ్ ఉన్న హీరో బాలకృష్ణ గారే. ప్రజెంట్ కూడా ఆయన అందరి సీనియర్ యాక్టర్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. ఈ సీనియర్ హీరోస్ నెంబర్ 1 లీగ్ లో ఆయన చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. బాలకృష్ణ గారు కూడా ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో మంచి మార్కెట్ ఉంది అండ్ ఫాలోయింగ్ కూడా ఉంది. మరి మార్కెట్ వైజ్ గా బాలకృష్ణ గారు నెంబర్ 1 అంటే కాదండి. ఒక సీనియర్ యాక్టర్ ఒక సినిమాతో వచ్చి అన్ని రికార్డ్స్ ని లేపేశాడు. రీజనల్ గా మన స్టార్ హీరోస్ కూడా లేనంత కలెక్షన్స్ని క్రియేట్ చేశాడు. రీజనల్గా ప్రజెంట్ పెద్ద స్టార్ అయ్యాడు. ఆయన ఎవరో కాదు, మన వెంకీ మామ. రీసెంట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంతో పెద్ద హిస్టరీని క్రియేట్ చేశాడు ఆయన. ఒక రీజనల్ ఫిలింతో 300 crores గ్రాస్ క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్లో ఎంత క్రేజ్ ఉందో తెలుసు. అలాంటి క్రేజ్ని కట్ సినిమాతో దింపితే రికార్డ్స్ ఎలా ఉంటాయో సంక్రాంతికి వస్తున్నాంతో ఆయన ప్రూవ్ చేశాడు. ప్రజెంట్ మార్కెట్ వైజ్గా హైయెస్ట్ కలెక్షన్స్ ఉన్న హీరో మన వెంకటేష్ గారు. టీఎఫ్ఐలో హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరో మాత్రం వెంకటేష్ గారే. నెంబర్ 1 మార్కెట్ అనేది ఆయన సొంతం. మరి ఫ్యూచర్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయంటే అవును, రికార్డ్స్ అనేవి పర్మనెంట్ కాదు. ఒకడు క్రియేట్ చేస్తే ఇంకొకరు దాన్ని బ్రేక్ చేస్తారు. అప్కమింగ్ చిరంజీవి గారి సినిమాలు ఏమైనా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సంక్రాంతికి వస్తున్న రికార్డ్స్ని. అయితే ప్రజెంట్ ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో ఎవరంటే
ఫ్యాన్ బేస్ పరంగా చిరంజీవి గారికి నెంబర్ 1 ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అండ్ మార్కెట్ వైజ్గా మాత్రం వెంకటేష్ గారికి ప్రజెంట్ నెంబర్ 1 మార్కెట్ అయితే ఉంది. ఏది ఏమైనా మన సీనియర్ యాక్టర్స్ యంగ్ హీరోస్కి మంచి కాంపిటీషన్ ఇస్తున్నారు. ఇలానే ఇంకొన్ని ఇయర్స్ వాళ్ళు మంచి కాంపిటీషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో మీ ఫేవరెట్ సీనియర్ యాక్టర్ ఎవరో కామెంట్స్లో చెప్పండి. ఎక్కువగా ఏ హీరో పేరు కామెంట్స్లో వచ్చిందో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. లాస్ట్ వీడియోలో మనం పెట్టిన పోల్లో ఎక్కువ కామెంట్స్ ఎవరికి వచ్చాయంటే, ఏ హీరోకి వచ్చాయంటే అది బన్నీకి. ఇదన్నమాట వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.